అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు తెలియపరచబోతుంది ఏమిటి అంటే, పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాలను బట్టి మరుసటి జన్మ అనేది నిర్ధారణ చేయబడుతుంది. చాలామంది ఏమనుకుంటారు, నేను దేవుణ్ణి బాగా నమ్ముతున్నాను, దేవుడికి పూజలు చేస్తున్నాను, దేవాలయాలకు వెళ్తున్నాను, మరి నిత్యం ఉదయాన్నే లేచి నేను దీపారాధన చేస్తున్నాను, కానీ ఏంటంటే నాకు భగవంతుడు ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చాడన్న ఆలోచనతో చాలామంది ఉంటారు. భగవంతుడికి చేసుకోకుండా ఉంటేనే చాలామంది మంచిగా ఉంటారు, వాళ్ళు చేసుకోవటం లేదు, వాళ్ళకి ఇంకా మంచిగా ఉంది, మనం చేసుకుంటున్నాము, మనకి బాగలేదు, అన్ని కష్టాలు ఉన్నాయి అన్న ఆలోచనతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలను బట్టి ఈ జన్మ అనేది నిర్ధారణ చేయబడుతుంది. నవగ్రహ దేవతలైనటువంటి ఈ 9 గ్రహాల యొక్క ఆ దేవతల యొక్క ఆధీనంలోనే మానవ జన్మ అనేది ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అందులో భాగంగా ఒక్కొక్క గ్రహానికి, అంటే 9 గ్రహాలలో రవి వచ్చేసరికి 6 సంవత్సరాలు, చంద్రుడు వచ్చేసరికి 10 సంవత్సరాలు, కుజుడు వచ్చేసరికి 7 సంవత్సరాలు, తర్వాత వచ్చేసరికి రాహు వచ్చేసరికి 18 సంవత్సరాలు, గురువు వచ్చేసరికి 16 సంవత్సరాలు, శని భగవానుడు వచ్చేసరికి 19 సంవత్సరాలు, బుధ భగవానుడు వచ్చేసరికి 17 సంవత్సరాలు, తర్వాత వచ్చేసరికి కేతు వచ్చేసరికి 7 సంవత్సరాలు, తర్వాత అట్లాగా మరలా కేతు అయిపోయిన తర్వాత శుక్రుడు వచ్చేసరికి 20 సంవత్సరాలు, మొత్తం కలిపితే 120 సంవత్సరాలు మనకి మంచి కానీ చెడు కానీ జరిగే విధంగా మన జన్మ అనేది ఉంటుంది. కొంతమందికి కొన్ని సందర్భాల్లో చాలామందికి తొందరగా పిల్లలు పుడతారు, కొంతమందికి నిదానంగా పుడతారు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు ఏదైతే ఉన్నాయో వారికి తగ్గట్టుగా ఈ 9 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి 9 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఏ సమయంలో అయితే వాళ్ళ ఆ పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ అనుభవించేటువంటి విధంగా ఎప్పుడైతే ఆ గ్రహాల యొక్క దిశలు మారుతూ ఉంటాయో ఆ సమయంలో మాత్రమే వారు జన్మించడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే జ్యోతిష్యము అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాలను లెక్కించటము, చెప్పటము. కానీ ఎవరైనా సరే దానిని మార్చేటువంటి ప్రయత్నం అయితే ఎవ్వరూ చేయలేరు. చెప్పటం అయితే అందరు చెబుతారు, కానీ తనకు తానుగా మాత్రమే దైవ సాధన ఏదైతే చేస్తుంటారో, నిత్యము దీపారాధన చేస్తుంటారో, నిత్యం దేవాలయాలకు వెళ్ళేసేసి ఈశ్వరుడికి అభిషేకం, ఎవరైతే నవగ్రహాలు ఉన్నాయో ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని అనునిత్యము ఆ దశలో అనుకోవటం వల్ల, వారి యొక్క పారాయణం చేయటం వల్ల, వారికి దీపారాధన చేయటం వల్ల ఆ ప్రభావం అనేది తగ్గుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క పలానా సమయంలో వాళ్ళు ఒక 10 సంవత్సరాలు ఇబ్బంది పడాలని ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాలలో ఆ ఇబ్బందిగానే ఉన్నప్పటికీ దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వేటిల్లో ఉన్నా సరే ఆ దశ అయిపోయేంత వరకు ప్రభావం అనేది మనం చేసినటువంటి దీపారాధన కానీ అభిషేకాల వల్ల కానీ దేని నుంచి అయినా సరే కొద్దిగా మాత్రమే ఫలితం అనేది ఉంటుంది, పరిపూర్ణంగా మాత్రం ఉండదు. ఆ దశ 10 సంవత్సరాలు ఖచ్చితంగా పూర్వజన్మలో పాపాన్ని అనుభవించాలి కాబట్టి ఈ జన్మలో ఖచ్చితంగా ఆ పాపాన్ని అనుభవించాలి కాబట్టి ఆ పాపాన్ని ఖర్చు చేయాలి కాబట్టి బాధ రూపంలో ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మన ఈ జన్మ అనేది నిర్ధారణ చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ నవగ్రహాల యొక్క దేవతల ఆధీనంలోనే మానవ జీవితం అనేది ఖచ్చితంగా నిర్మితమై ఉంటుంది. ఒక్కొక్క దేవతకి ఇప్పుడు ఎవరైనా సరే మీరు దేని పరంగానైనా సరే ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దేవతల యొక్క ఆరాధన చేయటం వల్ల బాధపడుతున్నటువంటి ఆ బాధ ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతున్నటువంటి బాధ తీవ్రత తగ్గుతుంది. బాధ తగ్గదు. మీరు జపాలు చేసినా దానాలు చేసినా ఏది చేసినా సరే ఆ బాధలో కొద్దిగా ఉపశమనం లభిస్తుంది, కానీ పూర్తిగా తగ్గదు.
ఏదైనా. కాబట్టి జాతకము అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాలను లెక్కించి ఈ దశ వచ్చింది కాబట్టి మీకు ఇట్లా ఉండబోతుంది, కాబట్టి మీరు ఇది చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఎంతమంది ఉన్నా సరే, ఎంత డబ్బు ఉన్నా సరే ఆ సమయంలో ఉపయోగపడదు. కాబట్టి మీరు చేసినటువంటి దైవారాధన, దీపారాధన, ఈశ్వరుడికి అభిషేకాలు, నిత్యము దైవ దర్శనము ఇట్లాంటివి చేసుకోవటం వల్ల మాత్రమే అది ప్రభావం అనేది తగ్గుతుంది. కానీ మీ బదులు మీ తల్లిదండ్రులు ఏం చేసినా సరే దానివల్ల ఉపయోగం ఉండదు. ఎవరికి వాళ్ళే చేసుకోవాలి, ఎవరంతటా వాళ్ళే, ఒకరి బదులు ఒకరు చేస్తే అది అవ్వదు. కాబట్టి జ్యోతిష్యము అంటే నవగ్రహాల యొక్క పూర్వజన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాలని లెక్కబెట్టి ఈ జన్మలో మనం అనుభవిస్తాం అన్నమాట. అది మంచి కానీ చెడు కానీ. మరలా ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ జన్మలో జరుగుతున్నప్పుడు మనం కొన్ని పాపాలు తెలిసి కానీ తెలియక కానీ చేసినప్పుడు, మనం పాపం అనిపించేటువంటి దశల్లో వచ్చినప్పుడు ఆ పాపం మనం చేసినటువంటి తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాన్ని ఆ పాప దశలు వచ్చినప్పుడు అనుభవించాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి ప్రతిరోజు ఆవుకి ఏదో పెడుతున్నాడు అనుకోండి, కూరగాయలు కానీ లేకపోతే ఏదైనా పెడుతున్నారు అనుకోండి, అతనికి పుణ్యదశ వచ్చినప్పుడు, ఏదైతే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు ఈ పుణ్యం కూడా యాడ్ అయ్యి పూర్తిగా అతను మంచిగా ఆ దశలో ఇంకాస్త మంచి లైఫ్ అనేది అనుభవించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదే ఒక మనిషిని హింసించాడు అనుకోండి, ఆ పాపం అనేది అతను అనుభవించేటువంటి పాప దశలు ఏదైతే ఉన్నాయో, పాప కర్మలు అనుభవించేటువంటి దశలో ఉన్నాయో, ఆ పాప కర్మలో ఇప్పుడు చేసినటువంటి పాపం కూడా అనుభవించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే పాపము పుణ్యము రెండు సమతూకంగా అయిపోయిన తర్వాత ఆ మనిషి భగవంతునిలో ఐక్యం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పుణ్యం ఎక్కువ ఉన్నా సరే అనుభవించాల్సిందే, పాపం ఎక్కువగా ఉన్నా సరే అనుభవించాల్సిందే. కాబట్టి ఎవరికైనా సరే, ఎంతమంది దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా, దేవతల దగ్గరికి వెళ్ళినా సరే, మనల్ని రక్షించేందుకు మాత్రమే ఆ దశ అనేది ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి మీరంతా లైఫ్ అంతా పుణ్య దశల్లో మీకు మంచిగా ఉన్నాయనుకోండి, చిన్నప్పటి నుంచి మంచి లగ్జరీ లైఫ్లో ఉన్నారు. పాప దశలు ఎప్పుడో చివరిలో ఉన్నాయనుకోండి, మీరు చేసినటువంటి పుణ్యం అనేది ఇంకా మీకు లగ్జరీ లైఫ్ అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అది తీవ్రతను బట్టి ఉంటుంది. కాబట్టి ఈ జాతకాల ప్రకారం కానీ, ఎవరైనా జ్యోతిష్యం చెప్పేటప్పుడు కానీ, ఈ నవగ్రహాల యొక్క గణనను లెక్కించడం ద్వారా మాత్రమే వారి యొక్క పూర్వ కర్మ పుణ్యం కానీ, కర్మ యొక్క పాపం కానీ ఏదైతే ఉందో అది ఈ జన్మలో అనుభవించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది జ్యోతిష్య శాస్త్రం ద్వారా మాత్రమే ఆ గణన అనేది లెక్కించడానికి వీలవుతుంది. కాబట్టి ఇదంతా దయచేసి నాకేమైందిలే, మరి నేను చాలా మంచిగా ఉన్నానని ఇప్పుడు కనుక మీరు ఎవరైనా సరే మంచిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోయగలిగినట్లయితే రాబోయేటువంటి రోజుల్లో పాప దశలు వచ్చేటప్పుడు మీరు చాలా ఇబ్బందులు పడటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఈ విషయాన్ని తెలియపరుద్దామన్న ఆలోచనతో నేను ఉన్నాను. 120 సంవత్సరాల మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి 120 సంవత్సరాలలో ఎవరికైనా సరే అందరికీ అనుకూలంగా ఉండవన్నమాట. ఒక భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తికి పరిపూర్ణంగా భగవంతుణ్ణి ఆరాధించడం అంటే నిత్యము అనుష్ఠానం కాదండి. నిత్యం అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళకి కూడా పాపకర్మలు జరుగుతూ ఉంటాయి. కానీ ఏంటంటే ఎక్కువ యోగ సాధన చేసినటువంటి వారికి కానీ, తపస్సు చేసినటువంటి వాళ్ళకి కానీ, వాళ్ళకి నవగ్రహాల యొక్క ప్రభావం అనేది పూర్తిగా ఉండదు. సాధారణంగా గృహస్థ జీవితం జరిపే వాళ్ళకి మాత్రము, ప్రతిరోజు నిత్యం దీపారాధన చేసుకునేటువంటి వాళ్ళకి కానీ, అనునిత్యం దైవారాధనలో నిమగ్నమైనటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పాప కర్మలలో ఆ పాపం అనేది తొలగించబడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది అందరూ తెలుసుకుంటారన్న ఆలోచనతో ఈ వీడియో అనేది నేను చేయటం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ జ్యోతిష్యం అనేది నేను చెప్పినందుకు ఒక 500 అనేది తీసుకోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా పుట్టిందేది సమయాన్ని బట్టి. ఇంకో విషయం ఏంటంటే ఒక మనిషి పుణ్యకర్మ అనుభవించేటప్పుడు లేదా పాపకర్మ అనుభవించేటప్పుడు వారి ఇంటి యొక్క వాస్తు అనేది చాలా ప్రాముఖ్యత అనేది వహించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి
ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినా సరే మీరు దశ బాగుంది అనుకున్నప్పుడు ఇల్లును కూడా ఒకసారి వాస్తు పండితుడు ఎవరైతే ఉన్నారో వారి చేత చెక్ చేయించుకోవటం ద్వారా ఆ ఇల్లు అనేది బాగుంటేనే మీ దశ అనేది ఇంకాస్త మంచిగా ఉంటుంది. బాగలేదనుకోండి, ఎంత మంచి దశ అయినా సరే తక్కువ ప్రభావం అనేది మీరు అనుభవించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇల్లు బాగలేదు, పాపదశలు వచ్చినాయి, అట్లాంటప్పుడు ఏంటంటే విపరీతమైనటువంటి ఇబ్బందులు పడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాస్తును కూడా చూపించుకోవాలి. లేదా మీకు దగ్గరలో ఎవరైనా అనుభవజ్ఞులు ఎవరైతే 4 ఇళ్ళు 5 ఇళ్ళు కట్టుకొని మంచిగా ఉంటారో వారి యొక్క సలహాలుగా మీరు కనుక తీసుకున్నట్లయితే చాలా మంచిగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంటికి మనిషికి అవినాభావ సంబంధం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీరు జ్యోతిష్యం తెప్పించుకోవాలి అనుకుంటే ఏ దశ ఎట్లా ఉంటుంది, ఏ దశలో ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, వివాహం అనేది కూడా పూర్వజన్మ కర్మఫలమే. కాబట్టి ఎవరైనా జ్యోతిష్యం చేయించుకోవాలి అనుకుంటే ఇదే నెంబర్కి ఒక 9440061641కి ఒక 500 రూపాయలు నేను తీసుకోవటం అనేది జరుగుతుంది. దానిలో మీకు పుట్టినతేదీ సమయంతో పాటుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి చెప్పటమే కాకుండా డేట్ ఆఫ్ బర్త్ తోడు కూడా చెప్పగలిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అది 45 నిమిషాల దగ్గర నుంచి 1 గంట మాత్రమే చెప్పగలిగేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానన్నమాట. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారన్న ఆలోచనతో మరొక వీడియోలో మరలా నేను మీతోటి కలిసేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన 6 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.